2023 సంవత్సరంలో అక్రమాలకు పాల్పడుతూ దొరికిపోయిన ఒక రిజిస్టారు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటుంటే గోడ దూకి పారిపోయాడు. అతను ఇంతకాలానికి దొరికాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టార్గా పనిచేస్తూ పరారీలో ఉన్న ఎల్ బాలాజీ సింగ్ అలియాస్ సింగ్ని ఎట్టకేలకు ఏసీబీ సిఐయు విభాగం అరెస్ట్ చేసింది. 2023 నుంచి తను పరారీలో ఉన్నాడు. ఆ ఏడాది నవంబర్లో ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలకు వెళ్ళినప్పుడు ప్రహరీ దూకి పారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసీబీకి చెక్కలేదు. తాజాగా 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి సింగ్ని జైలుకి పంపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని సింగ్ మీద ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు అప్పట్లోనే సోదాలు చేశారు. ఏసీబీ సిఐయు విభాగానికి చెందిన 8 బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం, గొల్లపూడిలోని సింగ్ నివాసంలో 2 బృందాలుగా సోదాలు చేసినాయి. సింగ్ స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరులోని భవానీమాత ట్రస్టు, విజయవాడ దుర్గాపురంలోని లలితా పరమేశ్వరిపేటలో కూడా అధికారులు తనిఖీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్లోని కుకట్పల్లిలోను, రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోను భారీగా ఆస్తులను కూడగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో 10 ఏళ్ల పాటు సింగ్ సబ్ రిజిస్టార్గా పనిచేశాడు. తొలుత గుణదల సబ్ రిజిస్టార్గా పనిచేశాడు. ఆ తర్వాత కాసుల వర్షం కురిపించే గాంధీనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. తర్వాత అక్కడి నుండి ఇబ్రహీంపట్నానికి బదిలీ అయ్యాడు. గుణదల గాంధీనగర్లో పనిచేసినప్పుడు భారీగా సొమ్ములు గుంజినట్టు ఆరోపణలు ఉన్నాయి. గాంధీనగర్లో పనిచేసినప్పుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న సత్రంలో సింగ్ ఏకంగా ఒక కార్యాలయం నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. ఏసీబీ గుర్తించింది. వివాదాస్పద స్థలాల రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీల్స్ని ఈ కార్యాలయంలోనే నిర్వహించారన్నటువంటి విషయం నిర్ధారణకు వచ్చారు. అజిత్ సింగ్ నగర్ నోటిఫై కాని భూములకు కూడా సింగ్ సొమ్ములు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గుణదల్లో కూడా ఇదే వ్యవహారం నడిచినట్టు సమాచారం. 2023లో చేపట్టిన సోదాలు సింగ్ ఇంట్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సింగ్ ఆస్తి 10 కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో సింగ్ అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ తనిఖీలకు వచ్చినప్పుడు ఆయన సాయంతో గోడ దూకి పారిపోయినట్టు తేలింది. దాదాపు ఏడాది కాలంగా అజ్ఞాతంలో ఉన్న సింగ్ ఇప్పుడు ఏసీబీ సిఐయు విభాగానికి చిక్కి జైలు పాలయ్యాడు అన్నటువంటి వార్తని జ్యోతి హైలైట్ చేసింది. అయితే వాస్తవంగా ఇది అతను ఆ రోజు నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ఎక్కడున్నాడు అన్నటువంటిదే కీ పాయింట్.